చెబుతోంది. అసలు మోక్షానికి స్వామివారి పాదాలకు గల సంబంధమేమిటన్నది తెలుసుకుందాం. నిజపాద దర్శనం. వెంకటేశ్వరుడు నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోవడమంటే దాదాపు ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆ మూలాగ్రం చూడ్డమంటే ఇక ఈ జన్మకు కావాల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవటంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు